మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో దళిత మహిళ మరణం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ పంచాయతీ సెక్రటరీ వేధింపుల వల్లే ఈ సంఘటన జరిగింది అని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రవంతి తరచూ అసభ్య పదజాలంతో మాట్లాడుతూ వేధించింది అని, ఆ ఒత్తిడిని తట్టుకోలేక లక్ష్మి చనిపోయింది అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాలు, గ్రామ పెద్దలు ఆందోళన చేపట్టగా అధికారులు స్పందించారు. పొలంపల్లి గ్రామానికి చెందిన దళిత మహిళ కొండి లక్ష్మి మృతితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రవంతిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీతో కేసుతో పాటు లక్ష్మి మరణానికి కారణమైనందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. చేగుంట ఎంఆర్ఓ, ఎంపీడీఓలు ఆఫీస్ ముందు దళిత సంఘాలు, గ్రామ పెద్దలు, స్థానికులు కలిసి ధర్నా చేపట్టారు. ఆందోళనకు స్పందించిన ఎంఆర్ఓ శ్రీకాంత్ బాధిత కుటుంబానికి సర్వే నంబర్ 97లో 1 ఎకరా భూమిని కేటాయిస్తామని తూఫ్రాన్ ఆర్డీఓతో మాట్లాడి హామీ ఇచ్చారు. అలాగే ఎంపీడీఓ చిన్నారెడ్డి సెక్రటరీపై తగిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేస్తామన్నారు. మానవ దృక్పథంతో అధికారులు ముందుకొచ్చి అంత్యక్రియలకు 40,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్రం, జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్లు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. చట్టపరంగా ఇలాంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అటువంటి చర్యలు తీసుకుంటాము. దానికి వెనక అడిగే ప్రసక్తి తెలియదు. కానీ తదుపరి నివేదిక ఎస్హెచ్ఓ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం ముందుకెళ్తా ఉంటాం. తీసుకుని దళిత కుటుంబం చెందిన వ్యక్తి కాబట్టి వీళ్ళందరూ కలిసి నాయకులు అడగడం జరిగింది. సార్ పేద కుటుంబం మీకు ఆదుకోండి అని చెప్పేసి. సో ఈ 97 సర్వే నెంబర్లో ఖాళీ ఉన్న 2 ఎకరాల భూమిలో కొంత భూమి మాకు ఇవాళ కేటాయించడం అని చెప్తున్నారు. మరి దరఖాస్తు పెట్టి ఖచ్చితంగా నేను ఆడియో గారికి పెట్టాను. ఆడియో గారు కూడా సానుకూలంగా స్పందించారు. కరెక్ట్గా నివేదిద్దాం, కరెక్ట్గా నుంచి ఇప్పించే ప్రయత్నం చేద్దామని చెప్తున్నారు. అటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఎకరా భూమికి ప్రభుత్వం పంపిస్తాం. ఎకరా భూమి బాధిత కుటుంబానికి ఆర్డీఓ గారు, ఎంఓ గారు మేము మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నెక్స్ట్ చట్ట ప్రకారం ఎట్లా కేటాయించో ఆ విధమైన చర్యలు తీసుకుంటాం. ఏదంటే ఏదైనా అది సంఘటన దురదృష్టకరం. మరి ఇటు విషయంలో వాళ్ళ ఆర్థిక్రియలకు ఏదైనా అంటే మేము యాక్చువల్గా తహసీల్దార్ గారు, నేను కలిసి పర్సనల్గా అంటే మా సొంతంగా మా నుంచి ఒక 30,000 ఇస్తామని చెప్పాము. వీళ్ళందరూ కలిసి అట్లా కాదు అంటే 50,000 అంటే ఇది ఒక మీరు ఏంటంటే మీరు మానవత దృక్పథం నేను ఏమన్నా అంటే అది ఏమన్నా కానీ 40,000 అయితే ఇస్తామని నేను ఇక్కడ చేస్తున్నాను. మేమిద్దరే పర్సనల్గా, వేరే కాదు, సెక్రటరీ నుంచి కాదు. మిగతా ఏదైనా గవర్నమెంట్ తరఫున రావాల్సిన ఏది ఉన్నా కానీ వాళ్ళకి అందే విధంగా మేము ఎంపీడీ పరంగా, నేను తహసీల్దార్ పరంగా సార్ తెలియజేస్తున్నాను. సో మరి ఈరోజు ఈ సంఘాల వారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక బీదవాళ్ళు చనిపోయినందుకు అందరు వచ్చారు. దాన్ని కూడా మాకు బాధాకరంగానే ఉంది. అసలు ఏదైనా కొంచెం ఆమె ప్రాణం పోయేది లేకుండా ఏదైనా కానీ మనం సాల్వ్ చేసి ఏం రాకుండా చూస్తుంది. అది దురదృష్టకరంగా భావిస్తున్నాను. మరి దీని పరంగా అయితే మేము సహాయం చేయడానికి ముందుకు వచ్చాము.